అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. ఈవేళ మనం తెలుసుకోబోతున్న కేస్ ఏంటంటే జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్. సో ఒక టెనెంట్ ఎక్కువ కాలం లైక్ 12 ఇయర్స్ ఎగ్జీడ్ అయితే ఒక ప్రాపర్టీలో రెంట్కుంటున్నాడు. అప్పుడు ఆయనకు ఓనర్షిప్ రైట్స్ వస్తాయా లేవా? అడ్వర్స్ పొజిషన్ ఏదైతే 12 ఇయర్స్ హాస్టైల్గా ఓనర్ టైటిల్కి అగేన్స్ట్గా ఉంటున్నారో వాళ్ళకి ఏదైతే రైట్ వస్తుందో ఆ అడ్వర్స్ పొజిషన్ అనేది ఈ టెనెంట్కి అప్లై అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. అదే మనకి జ్యోతి శర్మ కేసు రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది. లైక్ ఎవరైనా టెనెంట్ 12 ఇయర్స్ ఎగ్జీడ్ అయి ఉన్న ఒక ప్రాపర్టీలో కానీ ఆయన ఓనర్ కన్సెంట్తో కదా ఉంటున్నారు. సో అలాంటి ప్రాపర్టీలో ఆయనకి ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ అనేవి రావు అని తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఇన్నాళ్ళు చాలామంది ఓనర్స్ లైక్ 10 ఇయర్స్ దాటితే అక్కడి నుంచి ఆ టెనెంట్స్ని వెకేట్ చేసేవారు. ఇదే భయంతో చాలామంది పర్సన్స్ రైట్స్ కూడా ఎక్వైర్ చేసుకున్నారు. ఎందుకంటే హైకోర్ట్స్ అనేవి ఒకే యునానిమస్గా ఒక డెసిషన్ మీద అయితే లేవు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఓనర్స్కి ఇది ఒక లైక్ బూన్లానే చెప్పాలి. ఎందుకంటే ఒక 50 ఇయర్స్ వాళ్ళు ఎగ్జీడ్ అయ్యి ఒక ప్రాపర్టీలో టెనెంట్ ఉన్నా సరే ఇక మీదట వాళ్ళకి ఎటువంటి ప్రాపర్టీ రైట్స్ రావు. అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది ఓనర్స్ మాత్రమే రిటైన్ చేస్తారు. వాళ్ళకి అడ్వర్స్ పొజిషన్ ఏదైతే మనకి లిమిటేషన్ యాక్ట్లో చెప్తారో హాస్టైల్గా ఉండాలి అగేన్స్ట్ ఓనర్స్ టైటిల్ అని చెప్పి ఆ ప్రొవిజన్ అయితే టెనెంట్స్కి అప్లై అవ్వదు. ఓన్లీ ట్రెస్పాసర్స్ ఎవరైతే ఓనర్ పర్మిషన్ లేకుండా ఒక ప్రాపర్టీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్వర్స్ పొజిషన్ అనేది అప్లై అవుతుంది అని సుప్రీంకోర్టు ఈ జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్ కేసులో అయితే తేల్చి చెప్పడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.